together here. Thank you all for joining us here today at this program. I would like to extend a warm welcome to our respected principal, madam, teachers, and our beloved who have joined us here. Welcome, ma'am. Good morning to all. Team members of Jana Vijnana Vedika, Sri Yugandhar sir and Sri Giridhar Murthy sir. They will create awareness regarding science. So you all see it and learn. Okay? I don't want to waste your time. You see this. Thank you, ma'am, for your valuable work. We hope all success and a memorable one for all of us. We hope this day turns out to be amazing. With that being said, let us start off with our program. We are requesting all the students to enjoy all the performances and encourage everyone. Now I request our Venkatramana sir to speak few words on this program. ఈనాటి ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే, వెల్కమ్ డే కార్యక్రమానికి మన పాఠశాల ప్రిన్సిపాల్ గారికి మరియు ఈరోజు మిమ్మల్ని వివిధ రకాలుగా సైన్స్, ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం సైన్స్ పైనే ఆధారపడి ఉంది. కానీ ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. దానికోసమని ఆ సైన్స్ పరిజ్ఞానం పైన మీకు అవగాహన కార్యక్రమాన్ని కలిగించడం కోసం వచ్చినటువంటి మా మిత్రులు జన విజ్ఞాన వేదిక టీం యుగంధర్ సార్ గారికి, గిరిధర్ మూర్తి గారికి మన పాఠశాల తరఫున సాదర ఆహ్వానం పలుకుతున్నాం. నా తోటి అధ్యాపక బృందానికి ఆహ్వానం. విద్యార్థులకు నా ఆశీస్సులు. మంచి క్రమశిక్షణతో పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రాం జరిగేటప్పుడు ఏ మాత్రం చిన్న సౌండ్, పిన్ను పట్టినప్పుడు వచ్చే సౌండ్ కూడా రాకూడదు. అది మోడల్ స్కూల్ అడవినాథకుంట విద్యార్థులు క్రమశిక్షకు మారు పేరు అని పేరు రావాల. ఎవరైనా బయట వ్యక్తులు వచ్చినప్పుడు మీ క్రమశిక్షణ బట్టే స్కూల్కి మంచి పేరు వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. కాబట్టి సార్ వాళ్ళ కార్యక్రమం చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మిమ్మల్ని అలరించడానికి గిరిధర్ మూర్తి సారు మంచి గాయకుడు. తన యొక్క గాత్రంతో మిమ్మల్ని ఆనందపరుస్తారు. మధ్యాహ్నం మీ కార్యక్రమం ఉంటుంది. అంటే మీరు ఈరోజు ప్రోగ్రామ్కి సంబంధించి ముందే ఆల్రెడీ రకరకాల యాక్టివిటీస్కి మీరు ప్రిపేర్ అయ్యి, కానీ ఈ కార్యక్రమాన్ని మొదట మీరందరూ సైలెంట్గా ఉండి కార్యక్రమాన్ని దిగ్విజయం, ఎందుకంటే చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. పాఠశాలకు మంచి పేరు తీసుకురండి. మాట్లాడకూడదు, ఎందుకంటే ఏ చిన్న సౌండ్ చేసినా సార్ వాళ్ళు చేసేటటువంటి ఆ ప్రోగ్రాం రసాభాస అవుతుంది. గిరిధర్ మూర్తి సార్ అని చెప్పి కోరుతున్నాం సార్. ఈ మోడల్ స్కూల్ కమ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులు, చిత్తూరు జిల్లా జన విజ్ఞాన వేదిక నేను అధ్యక్షుడిగా, మా మిత్రుడు యుగంధర్ బాబు రాష్ట్ర సభ్యులుగా ఈరోజు ఈ కార్యక్రమానికి
మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలకు శుభ ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం దాదాపు 2 hours కూడా జరపచ్చు. కాబట్టి ఉత్సాహంగా ఉల్లాసంగానూ ఉంటుంది, విజ్ఞానవంతంగా ఉంటుంది. మెయిన్ విజ్ఞానం మీరు ఎంత సంపాదించి ఎంత ఎన్లైట్ అయితే చైతన్యం పొందితే అంత మీ ఆరోగ్యాన్ని కావచ్చు, మీ జీవితాన్ని కావచ్చు చక్కపరుచుకోవడానికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది. జన విజ్ఞాన వేదిక దాదాపు 38 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు ఉచితంగా ఎక్కడి నుంచి మేము వచ్చాం? పలంనేరు నుంచి వచ్చాం. మాది పలంనేరు. సారు ఒక ఉన్నత స్థాయి ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. నేను ఒక ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాను. మా వృత్తులు అవి, మా ప్రవృత్తి సమాజ సేవ. ఈరోజు పిల్లలు రేపటి దేశానికి భవిష్యత్తుకు పునాదులు. కాబట్టి విద్యార్థుల దగ్గరికి ఈ ప్రోగ్రాం తీసుకొని పోవడానికి సహకరిస్తున్న ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ గారికి, ప్రతి ఒక్కరికి జన విజ్ఞాన వేదిక విజ్ఞానాభివందనాలు తెలియజేస్తున్నారు. మాకు మిమ్మల్ని మరో మార్గంలోకి తీసుకుపోవడానికి మాకు చాలా ఉత్సాహం ఉంది. ఇప్పుడే వెంకటరమణ సార్ చెప్పారు, గతంలో సార్ అక్కడ కమ్మనపల్లి స్కూల్లో 8 ఏళ్ల పాటు మమ్మల్ని ప్రత్యేకంగా పిల్లల కోసం ఆహ్వానించేవాళ్ళు. మేము ఎంత వర్క్ ఒత్తిడి ఉన్నా కూడా, పని ఒత్తిడి ఉన్నా కూడా మేము హాజరయ్యేవాళ్ళం. అప్పుడు ఉండే పిల్లలు కూడా అంతే ఉత్సాహంతో దాన్ని నేర్చుకున్నారు. కాబట్టి జన విజ్ఞాన వేదిక మంత్లీ మ్యాగజైన్ చెక్కుముక్కి అనేసి ఒకటి వస్తుంది. దాన్ని మీరు తీసుకోవచ్చు, చూడొచ్చు. జన విజ్ఞాన వేదిక సైన్స్ కాన్సెప్ట్తో సమాజాన్ని చైతన్యపరుస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా చదువు పైన మనం పూర్తిగా మన దేశం, ప్రపంచం అంతా కూడా చదువు పైన ఆధారపడుతుంది. ఎందుకంటే చదువు లేదంటే మన బ్రతుకు పూర్తిగా చీకటిమయమే. విజ్ఞానం లేని మనిషికి పూర్తిగా ఏమీ తెలియకుండా బ్రతకడం చాలా కష్టం, ఇబ్బందులకు గురవుతాం. కాబట్టి చదువు అనేది ఒక మంచి మార్గాన్ని, అభివృద్ధిని అనేక విధాల మనల్ని కాపాడుతుంది. కాబట్టి చదువు యొక్క ప్రాముఖ్యతను, విద్యార్థి చేయాల్సిన కొన్ని పనులను ఈ గేయంలో రచయిత చాలా బాగా చెప్పారు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా. అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. సాగర గర్భాలలోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. సాగర గర్భాలలోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు, మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు. అజరామర చరిత్రకు దర్పణమే చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. మానవ
మందిరంలో దేవుడురా చదువు, శాంతి కోరు వైతాళిక గీతమురా చదువు. మానవతా మందిరంలో దేవుడురా చదువు, శాంతి కోరు వైతాళిక గీతమురా చదువు. మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు, మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు. వసుదైక కుటుంబానికి గురువేరా చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము. తమ్ముడు, విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము. చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము. విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము. చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము. నడవాలి ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపు మాట, నడవాలి ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపు మాట. తప్పక వికసించునులే, తప్పక వికసించునులే భరతమాత కలల తోట. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదవాలిరా ఓ విద్యార్థి. సో మొదలు పెట్టేద్దామా? ఆర్ యు రెడీ? yes very good, let us start. మరి మ్యాజిక్ ఏం కావాలి? మంత్రదండం కావాలి కదా, మ్యాజిక్ బ్యాండ్ కావాలి. మ్యాజిక్ బ్యాండ్. మరి మంత్రం ఏంటి? ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా. ఏంటది? ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా ఆబ్రా. సో లెట్ us start. సో ఇప్పుడు చూడండి, ఇందులో ఇదివరకు నా షో చూసాడు ఎవరెవరు ఉన్నారు? చేయకండి. సరే ఓకే, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. చూడండి, ఇందులో ఏముంది? బాల్. సో ఇందులో ఒక బాల్ ఉంది. ఈ బాల్ నేను సరేనా? ఓకేనా? yes let us see. సో ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా టక్కడాయ్ మాయం. సో చూడండి, మాయం చేస్తాను. ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా మాయం. నచ్చితే చిన్న చెప్పట్లు. నచ్చితే మీరు బస్ స్టాండ్లో అక్కడ మోడీ చేసేవాళ్ళు చేస్తూ ఉన్న కార్యక్రమం చూసి ఉంటారు. ఇదేంటిది? మోడీ అంటే మ్యాజిక్ చేసే రోడ్లలో మూలికలన్నీ పెట్టుకొని మంత్రం చేస్తూ మ్యాజికల్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇదేంటిది? బాల్. ఇది బాల్. ఓకే, ఈ బాల్ నా మాట ఇంటుంది. నన్ను అంతా కనిపిస్తుందా? ఓకే, చూడండి, ఈ బాలు నా మాట ఇంటుంది. ఎందుకంటే నా దగ్గర తాయెత్తుంది. నా జోబులో ఏముంది? తాయెత్తు. తావీని మహిమ. రండి, ఈ తాయెత్తు కొనుక్కోండి. 10 రూపాయలు మాత్రమే. ఆ తాయెత్తు అమ్ముతూ ఉంటాడు. 10 రూపాయలు మాత్రం. రండి కొనుక్కోండి. ఈ తాయెత్తు కొంటే నువ్వు చదవకుండా పాస్ అయిపోతావు అని అమ్ముతా ఉంటాడు. సో ఆ తాయెత్తు నా దగ్గర ఉంది. చూడండి ఇక్కడ. ఆగు. చూసారు, అయిపోయింది. ఎలా పట్టుకున్నాను? ఇప్పుడు ఇప్పుడు పట్టుకో అవి లేదు. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఇది నా మాట వింటుంది. ఓకే, దిగు. మీరు చెప్పండి దిగమని. మీ మాట విందుగా. ఎందుకు? మీ దగ్గర తాయెత్తలేదుగా. తావీదు అన్న. దిగు దిగు. పైకి ఇంకా నేర్చుకోలేదు. రా నేర్పిస్తా. నేర్చుకో. పైకి పోయి ఇంకా నేర్చుకోలేదు. ఈ ఏనుకుంటా పాఠశాల విద్యార్థులకి అందరికీ ఈ తాలింపు పౌరిస్తున్నాను. వాళ్ళ మాట కూడా వినాలి. సరేనా? ఎస్ చెప్పండి. దాంట్లో చూడండి గట్టిగా.
మార్కులు వచ్చిన వాళ్ళకి పెద్ద తలకాయ ఉంటుందా? తక్కువ మార్కులు చిన్న తలకాయ ఉంటుందా? ఇప్పుడు ఒక సినిమా పోయేస్తాము, సినిమా చూసి వచ్చి మొత్తం స్టోరీ చెప్పేస్తారు కదా, ఫైటింగ్ తో సహా, డ్రెస్ తో సహా, పాటలు అన్ని చెప్పేస్తారు. ఎందుకు? మీకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి ఆ 3 hours అద్భుతంగా చూస్తారు. అదేవిధంగా క్లాస్ లో వింటే అద్భుతాలు చేయొచ్చు కదా. ఓకేనా? సో చూడండి ఇక్కడ మనం చూడండి, మీరు ముగ్గురు కూడా సమానమే, అందరూ సమానమే, అందరూ సమానమే. సో మనము పొట్టిగా ఉన్నామా, పొడవుగా ఉన్నామా, నల్లగా ఉన్నామా, తెల్లగా ఉన్నామా అవసరం లేదు. నేను పొట్టే, నా క్లాసులో అందరూ పొట్టి అనేవాళ్ళు, పర్లేదు, బట్ ఐ వాజ్ సక్సెస్ఫుల్. సో మనకు నలుపు తెలుపు పొట్టి పొడుగు డజంట్ మ్యాటర్, మనం ఏముండాలి? టాలెంట్. తెలివి అందరికీ ఉందిరా, సంకల్పం ఉండాలి, సంకల్పం ఉండాలి. చూడండి 3 దారాలు కూడా సమానమే. ఇంకోసారి చేయాల. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోయినాక యూనిఫామ్ తీసేసి ఏమవుతారు మీరు? మళ్ళీ చూడండి, ఒక పొట్టి, ఒక పొడుగు, ఎలాగెలాగా నెక్స్ట్ ఏం చేయాలి? వెనక వాళ్ళకి కనిపిస్తుందామా? కనిపిస్తుందా? నమ్మలేదా? ఒక ఈ పక్క, ఒక పక్క, ఆర్మ్ డిస్టెన్స్, ఆర్మ్ డిస్టెన్స్. నీ పేరేంట్రా? జోష్న. నీ పేరు? లిఖిత. జోష్న లిఖిత. ఏ క్లాస్ మా? 8th క్లాస్ లో వాళ్ళకి రమ్మంటేనే వచ్చేసారు ధైర్యంగా. సో కలర్ వాట్ కలర్? ఎల్లో కలర్. లిఖిత, జోష్న ఎల్లో కలర్ వాట్ కలర్? లిఖిత గ్రీన్ కలర్. ఓకే, కలర్ గుర్తుపెట్టుకోవాలి కొంచెం దూరం. ఎస్, ఓకే. సో నా దగ్గర ఒక సంచి ఉంది, ఖాళీ సంచి. ఓకేనా? సో ఆబ్రకదాబ్రా, ఆబ్రకదాబ్రా, గిరిగిరించు. ఆబ్రకదాబ్రా, ఆబ్రకదాబ్రా, గిరిగిరించు. ఓకే. జోష్న ఎల్లో కలర్. యా. కలర్ వాట్ కలర్? ఎస్. ఆబ్రకదాబ్రా, ఆబ్రకదాబ్రా. పెట్టుకోబడి కలర్స్ తీరేనా? ఎల్లో రామయ్య కదా, నువ్వు గ్రీన్ కదా, కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలా. వేసే ఎస్. ఆబ్రకదాబ్రా, తీరా. నేనా? మీ ఎల్లో, అమ్మాయి గ్రీన్. రిమెంబర్, దెబ్బలు పడతాయి. ఆబ్రకదాబ్రా, తీరా. ఈసారి కట్టగల దెబ్బలు నిజంగా పడతాయి. దెబ్బలు వేసి ఆబ్రకదాబ్రా, తీరా. చూసినావా? దెబ్బని కట్ట తీస్తారు. ఆబ్రకదాబ్రా, తీరా. వెరీ గుడ్. ఏం కలర్ ఇది? కనిపించలేదా? సో చూడండి, ఇది బ్లాక్ కలర్, బ్యాక్ షేప్ బ్లాక్ కలర్ ఉంది. కనిపిస్తుంది. ఇది వైట్ కలర్. చూడండి, బ్యాక్ షేప్ వైట్ ఉంది.